హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనకైతే ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ అమెజాన్ నుంచి అయితే వచ్చింది. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే పూర్తి వివరాలు, ఎంత అమౌంట్ వస్తుంది, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది అయితే పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో అలాగే మనకైతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలన్నా కూడా మనకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో మీరైతే అది క్లిక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే జాయిన్ అవ్వచ్చు. సో అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్క స్కాలర్షిప్ అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. జేఈఈ మెయిన్స్, నీట్, అలాగే ఎంసెట్, ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్కి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ అనేది ఇందులో నోటిఫికేషన్స్ అయితే మీకైతే తొందరగా రావడం జరుగుతుంది. సో స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళినట్టయితే ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ అని మీరు గూగుల్లో ఎంటర్ చేస్తే మీకైతే రావడం జరుగుతుంది. సో డైరెక్ట్గా దానికైతే లింక్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో ఇవ్వడం లేదు, ఎందుకంటే డైరెక్ట్ FFE.org అనేది అయితే మీరు ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే బ్యాచ్ 2023-2024లో జాయిన్ అయ్యే వాళ్ళకైతే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 31st December 2023 అన్నమాట. 31st December ఉంది. సో డేట్ వస్తే అప్లికేషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, రెన్యువల్ అప్లికేషనా లేకపోతే ఫ్రెష్ అప్లికేషనా అనేది అయితే మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే చెప్తాను మీకు ఇప్పుడు. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో దాని తర్వాత మీరైతే డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత సెలెక్షన్ అయిన వాళ్ళకైతే అనౌన్స్మెంట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. సో మీరైతే దీనికి ఒక ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అనేది అయితే నేనైతే మీకు ఇప్పుడు డిస్కషన్ చేసి చెప్తాను. సో ఓన్లీ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్, అంటే బీటెక్, 5 year డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్, MBBS, బీఫామ్ అండ్ LLB చేసే వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ ఫస్ట్ ఇయర్లో 2023-2024 ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే సో ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. అప్లికేషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ పాస్డ్ దేర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రీ యూనివర్సిటీ, సెకండరీ హయ్యర్ ఎడ్యుకేషన్, లేదా ఇంటర్మీడియట్, లేదా CBSE, ICSE or equivalent to బోర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ 2021. అంటే 2021 తర్వాత మీరు ఇంటర్మీడియట్, ప్రీ యూనివర్సిటీ కానీ ఇదైతే కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అలాగే అడ్మిషన్ టు ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ మెరిట్ ర్యాంక్ అవార్డెడ్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, అంటే స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ, ఎంట్రన్స్ ఎంసెట్ కానీ, జేఈఈ మెయిన్స్ కానీ, ఏదో ఒక స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చి ఉండాలన్నమాట. సో ఇది ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట. ఎలిజిబిలిటీ కండిషన్స్ 3 ఏంటి అని మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటాను. సో మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఫస్ట్ మీరు బీటెక్ లేదా BE లేదా 5 year డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్ లేదా MBBS లేదా బీఫామ్ లేదా LLB చేస్తూ ఉండాలి. అది ఇప్పుడు ఈ సంవత్సరంలోనే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయి ఉండాలి. అలాగే మీరు 2021 ఇయర్ తర్వాత, కొందరు లాంగ్ టర్మ్స్ గ్యాప్ చేస్తుంటారు. సో వాళ్ళ కోసం అయితే ఆఫ్టర్ 2021 ఇయర్ తర్వాతనే మీరైతే పాస్అవుట్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ కానీ, CBSEలో సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఏదైనా కానీ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఉండేది. అండ్ అడ్మిషన్ టు ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ అనేది మీరు ఎంసెట్ లేదా జేఈఈ మెయిన్స్ ఏదో ఒక ర్యాంక్తోనే మీరైతే జాయిన్ అయి ఉండాలన్నమాట. సో డిప్లొమా స్టూడెంట్స్ అడ్మిటెడ్ టు బీటెక్ కోర్సెస్ ఆన్ లాటరల్ ఎంట్రీ బేసిస్ BArc స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ అనేది నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేది ఏంటి అనేది చూద్దాం మనం. 10 డాక్యుమెంట్స్ అనేది అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. 10 డాక్యుమెంట్స్ ఏంటంటే 12th క్లాస్ మార్క్ షీట్ ఒకటి, ఎంట్రన్స్ ర్యాంక్ సర్టిఫికేట్, ర్యాంక్ కార్డ్ అన్నమాట, కౌన్సిలింగ్ లెటర్ ఫర్ సీట్ అలాట్మెంట్ లెటరు, అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు కాపీ, మీరు హాస్టల్లో కానీ కాలేజీలో కానీ ఫీ పే చేస్తారు కదా, సో ఆ ఫీ రిసిప్ట్ అనమాట, అండ్ బ్యాంక్ పాస్బుక్ కాపీ, అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాలేజ్. మీరు కాలేజ్లో బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ది కాలేజ్ అనమాట. అండ్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ డిక్లరేషన్, అంటే డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోవాలంటే మీరైతే అప్లై నవ్ అనేది అయితే బటన్ అయితే క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అయితే అవుతుంది. సో నేను అది కూడా చెప్తాను. సో మీరు ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ఎలా ఇస్తారు అనేది అయితే చూద్దాం మనం ఇప్పుడు. సో స్టూడెంట్స్ ఫర్ IITs, NITs ఇక్కడ మెన్షన్ చేసిన స్టేట్స్లో జేఈఈ మెయిన్స్ ర్యాంక్ 90,000 ఉండాలన్నమాట మ్యాక్సిమము.
సో ఇక్కడ ఇందులో మీరు చూసుకున్నట్టయితే మనకైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే 6,000 మ్యాక్సిమం ఎలిజిబుల్ ర్యాంక్ అనమాట. సో అది అండ్ ఎంబీబీఎస్ అయితే 40,000 ఇలా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళది మాత్రమే డిస్కస్ చేస్తున్నా. బీఈ ఫార్మసీ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2,000 మ్యాక్సిమం ర్యాంక్ అనమాట. 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ లా వీళ్ళకైతే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళ కోసం టీఎస్ లాసెట్లో అయితే 500 బిలో, ఏపీ లాసెట్ అయితే కనుక 800 బిలో ర్యాంక్ అయితే ఉండాలన్నమాట. సో మీరు 3 lakhs బిలో ఇన్కమ్ అయితే ఉండాలి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండ్ ఇది మెయిన్ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే. సో మీరైతే అప్లై చేయాలంటే కనుక మీరైతే ఇక్కడ అప్లై నవ్ అనే బటన్ ఉంది కదా, సో అప్లై నవ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ నేము, అలాగే ఈమెయిల్, మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి అప్లై నవ్ అయితే క్లిక్ చేసేయండి. సో మీకు అనేది అయితే మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, నెక్స్ట్ ప్రాసెస్లో మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది. సో దాని తర్వాత మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అన్నమాట ప్రాసెస్ అయితే. సో ఇక్కడ లాగిన్ అనేది ఉంది కదా, సో లాగిన్ అనేది దాని తర్వాత సో స్టూడెంట్ అనేది లాగిన్ అయ్యి సో మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అన్నమాట స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. స్కాలర్షిప్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక స్కాలర్షిప్ తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఎనీ డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.